హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈ వీడియోలో మనం ఆమ్లెట్ని చాలా టేస్ట్గా బయటన మనం కొంటాం కదండి, ఆమ్లెట్స్ తింటాం కదా, బండ్ల మీద అమ్మే ఆమ్లెట్స్ ఏ విధంగా చేస్తారో అదే టేస్ట్తో ఈ ఆమ్లెట్ని మీరు ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అంటే రొటీన్గా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందుగానే. ఇప్పుడు టమాటాలు కూడా అవి వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలండి. మీకు ఇష్టమైతే, మీకు కనుక ఇష్టం ఉంటే అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే అల్లాన్ని స్కిప్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఈ పచ్చిమిర్చిని కూడా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా మీ కారానికి తగ్గట్టు మనం పక్కన పెట్టుకోవాలి. నేనైతే కారం తక్కువగా తింటాను. నెక్స్ట్ పొడి కారం కూడా వేస్తాను కాబట్టి ఇందులో నేను పచ్చిమిర్చీలు తక్కువగా వేసాను. ఇప్పుడు ఆమ్లెట్ కలుపుకోవడానికి, ఎగ్ కలుపుకోవడానికి ఒక బౌల్లో సాల్ట్, తర్వాత కారం, పసుపు, మన ఇంట్లో ఉండే గరం మసాలా ఇవన్నీ కూడా వేసి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా కలపడం వలన ముందుగా మనం ఆమ్లెట్ వేసేటప్పుడు చిన్న చిన్న ఉండల్లా కారం కాకుండా, పొడి కారం ఉండకుండా ఈ కారం ఇవన్నీ కూడా ఆమ్లెట్లో చక్కగా కలుస్తాయి. మీకు నచ్చితే స్పూన్ తోటైనా కలుపుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అనేది వేసుకోకుండా కొంచెం వాటర్ వేసుకొని ఇందులో మనం ఎగ్ అనేది బీట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఎగ్గులు ఈ విధంగా మనం చేయడం వలన ఆమ్లెట్లో అన్నీ ఉప్పు, కారం అంతా బాగా కలిసి చాలా బాగా వస్తుంది. ఎవరైనా ఇది వరకు ట్రై చేస్తే స్కిప్ చేసేసేయండి. లేదా ఎవరు ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి టేస్ట్తో ఆమ్లెట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఎగ్ కారం అదంతా మిక్స్ అయ్యే విధంగా అన్నీ నీట్గా కలుపుకోవాలి. ఎక్కువసేపు బీట్ చేయాలి. సో బీట్ చేసి చూసారా, చక్కగా కలిసిపోయింది. ఎక్కడ ఉండలు లేకుండా కిందన అడుగంటింది కూడా. మనం ఎక్కువసేపు బీట్ చేస్తే ఒక 2-3 మినిట్స్ బీట్ చేస్తే అది కూడా కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఆనియన్స్, తర్వాత టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా ఆయిల్ కొంచెం వేడయ్యాక ఫస్ట్ ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత అవి కొంచెం డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఫ్రై అయ్యాక మనం టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసేసుకొని టమాటా, పచ్చిమిర్చి రెండు కూడా వేసి ఈ మూడు కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి. చక్కగా కుక్ అవ్వాలి. ఫ్రై కాకుండా కుక్ అయితే చాలా బాగుంటుంది. అలాగని కుక్ అన్నానని వాటర్ ఏం వేసేయకండి. ఈ విధంగా ఆయిల్లోనే ఉడకనివ్వాలి. ఒకవేళ లేదు మనకి త్వరగా అయిపోవాలంటే నేను చూపించినట్లు మ్యాషర్తో మ్యాష్ చేసుకున్న టమాటా ముక్కలు అనేవి వేగంగా మగ్గిపోతాయి. అదే ప్యాన్లో మనం ఆమ్లెట్కి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ అది కొంచెం సేపు ఆయిల్ మరిగిన తర్వాత మనం ఇవన్నీ ఆనియన్స్, ఇవన్నీ గుడ్డు మిక్స్ ఉంది కదండి, దాన్ని స్టవ్ మీద వేసి ఆమ్లెట్ని వేసేసుకోవడమే. అంతే, ఈ రుచికరమైన ఆమ్లెట్. దీన్ని మనం కొంచెం సిమ్లో పెట్టి ఎక్కువసేపు ఉడకనివ్వాలండి. మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనిస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. బయట కొనే ఆమ్లెట్ల టేస్ట్ మాదిరిగానే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు కనుక మీకు కావాలంటే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది చాలా లక్తో కూడుకున్న విషయం అని అందరూ అంటున్నారండి. కానీ నా జీవితంలో దేవుడు లక్ ఎక్కడ రాయలేదు. చూడాలి యూట్యూబ్ అయినా సరే క్లిక్ అవుతుందా లేదా అనేది. అంతే, చక్కగా టర్న్ చేసుకొని దీన్ని చెప్పాను కదండి, సిమ్లో ఉడికించితే చాలా బాగుంటుంది. సిమ్లో ఉడికించాలి.
సో, నాకు కొంచెం త్వరగా అవ్వాలని వేగంగా ఆమ్లెట్లు వేసేస్తున్నాను. ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలతో యూట్యూబ్ వీడియోస్ చేయడం చాలా కష్టమండి. వాళ్ళు ఏడ్చేసరికి లేచి వాళ్ళు పడుకునేటప్పుడు మాత్రమే ఏవైనా చేయగలం. సో, వాళ్ళు లేచేసరికి ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలి కదా! సో, అంతేనండి. ఈ ఆమ్లెట్లనేది చాలా ఫ్లఫీగా, టేస్ట్‌గా ఉంటాయి. ఒకసారి ట్రై